మన సౌర కుటుంబంలో మిగతా అన్ని గ్రహాల కంటే విచిత్రంగా ప్రవర్తించే ఒక గ్రహం ఉంది. అది వేగంగా తిరగదు, అది నెమ్మదిగా మండదు, అది పక్కకు పడుకుని తిరుగుతుంది. ఈ వీడియోలో యురేనస్ ఎందుకలా తిరుగుతుందో, దాని నీలం రంగు వెనక రహస్యమేంటో, అక్కడ వాతావరణం ఎంత ప్రమాదకరమో సైన్స్ చెప్పే నిజాలను తెలుసుకుందాం. యురేనస్ ఎందుకు ప్రత్యేకం? సూర్యుడికి 7వ గ్రహం, ఐస్ జైంట్ అంటే మంచు గ్రహం, నీలం ఆకుపచ్చరంగు, పక్కకు తిరిగే అక్షం అంటే 98 డిగ్రీస్ టిల్ట్. ఈ ఒక్క లక్షణమే యురేనస్ని సౌర కుటుంబంలో అత్యంత వింత గ్రహంగా మార్చింది. అసలు షాక్ ఇక్కడే. యురేనస్ తన అక్షం మీద సరిగ్గే నిలబడి తిరగడు, దాదాపు పక్కకు పడుకుని తిరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? ఒక ధ్రువంలో 42 సంవత్సరాలు పగలు, మరో ధ్రువంలో 42 సంవత్సరాలు రాత్రి. ఇది మన ఊహలకు కూడా అందని కాలపు అనుభవం. ఎందుకిలా జరిగింది? ఒక భారీ గ్రహశకలం యురేనస్ను ఢీకొట్టింది. ఆ ఢీకొట్టే దెబ్బ యురేనస్ని శాశ్వతంగా పక్కకు తిప్పింది. ఈ ఒక్క సంఘటన మిలియన్ల సంవత్సరాలుగా యురేనస్ జీవితాన్ని మార్చేసింది. యురేనస్ సూర్యుడికి చాలా దూరంలో ఉంది, కాని అసలు నిజం, ఇది సౌర కుటుంబంలోనే అత్యంత చల్లని గ్రహం. ఉష్ణోగ్రత -224 డిగ్రీల సెల్సియస్. నెప్ట్యూన్ కంటే కూడా చల్లగా ఎందుకు? యురేనస్ లోపలి వేడి బయటకు రావడం చాలా తక్కువ. అంటే ఇది బయటకు నిశ్శబ్దంగా ఉన్నా లోపల చల్లని ప్రపంచం. యురేనస్ నీలంగా ఎందుకు కనిపిస్తుంది? దాని వాతావరణంలో మీథేన్ గ్యాస్. మీథేన్ ఎరుపు కాంతిని శోషిస్తుంది, నీలం కాంతిని ప్రతిబింబిస్తుంది. అందుకే యురేనస్ ఈ అందమైన నీలిరంగులో మెరుస్తుంది. శాటాన్ లాగానే యురేనస్కి కూడా ఉంగరాలున్నాయి, చాలా ముదురు ఉంగరాలు, మంచు మరియు రాయి మిశ్రమం. యురేనస్కి 27 చంద్రులు ఉన్నాయి. వాటిలో కొన్ని టైటానియా, ఓబెరాన్, ఏరియల్. ఇవి చిన్న ప్రపంచాల్లా కనిపిస్తాయి. యురేనస్ దగ్గరకు ఇప్పటివరకు ఒక్క యంత్రం మాత్రమే వెళ్ళింది. అది వాయేజర్ 2, 1986. అప్పటినుంచి మనకు యురేనస్ గురించి కొత్త సమాచారం చాలా తక్కువ. ఇప్పటికీ యురేనస్ అర్థంగా తెలిసిన గ్రహమే. యురేనస్ మనకొక విషయం చెప్తుంది. అది విశ్వంలో ప్రతి గ్రహం ఒకేలా ఉండదు. ఒక్క సంఘటన ఒక ప్రపంచాన్ని మార్చేస్తుంది. పక్కకు తిరిగే ఈ గ్రహం మన ఊహలకందని ఒక నీలి రహస్యం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ప్లానెట్ డాక్యుమెంటరీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ప్లానెట్ నెప్ట్యూన్, తుఫానుల దేవుడు.